ఈ బోర్డ్స్ అని ఏంటి సార్ యాక్చువల్లీ? ఏమి చెప్పాలనుకున్నారు మా అందరికి? అది చెప్పండి. ఇదంతా వచ్చేసి మనకి ఏదైతే క్లయింట్ సైట్‌కి రాగానే వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి బోర్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మేడం. ఓహో! ఏదైతే మనం ఎంత ల్యాండ్ పూల్ చేసి మనకి ఎంత ఎక్వైరీ చేసామో హుహు. ఈ 120 ఎకర్స్‌లో 125 ఎకర్స్‌లో మనకి లేఅవుట్ చేయడం అనేది హుహు. ప్లస్ మనకి ఇనిషియల్‌గా 2018లో మనకి 557 ప్లాట్స్‌తో మనకి ఇది చేసుకొని 2030 నాటికి మన టార్గెట్ ఎంత, హ్మ్. ఇప్పటి వరకు మనం ఎంత అచీవ్ అయ్యాం. హ్మ్. ఈ విధంగా మనకేంటంటే మన ల్యాండ్ అప్పుడు తీసుకుంది ఎంత, ఆ అప్రోచ్ రోడ్స్ మనకి ఇనిషియల్‌గా 30 ఫీట్స్ ఉండేవి. హ్మ్. ఈ రోజు మాస్టర్ ప్లాన్ ప్రకారం మీకేంటంటే సాగర్ హైవే నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి కలిపి 100 ఫీట్ రోడ్ ఒకటి హ్మ్. త్రూ వయా మన వెంచర్ నుంచి వెళ్ళడం మేజర్ అడ్వాంటేజ్ మేడం. హుహు. ఎగ్జిట్ నెంబర్ 11, 12 మధ్యలో ఇంటర్చేంజ్ ఒకటి అనౌన్స్ చేస్తున్నారు మేడం. హుహు. ఈ మనకు కోహడ ఫ్రూట్ మార్కెట్ని టచ్ చేస్తా మీకు సాగర్ హైవేకి 100 ఫీట్ రోడ్ ఒకటి వెళ్తా ఉంది. హ్మ్. ఆ వెంచర్ని ఆ 100 ఫీట్ రోడ్ని ఆనుకోవడం కూడా మనకి మేజర్ అడ్వాంటేజ్. ఓకే. ఈ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇనిషియల్గా వచ్చేసి మనకి 5000 ఎంప్లాయ్మెంట్ ఉండేది మేడం హ్మ్. 2018లో. ఈ రోజు మనకి టీసీఎస్ ఇవంతా రావటం వల్ల 70,000 వరకు మనకి ఈ రోజు టీసీఎస్ కానీ బీడీఎల్ కానీ ఏరోస్పేస్ సెక్టార్లు కానీ 70,000 ఈ ఫాక్స్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత దాదాపుగా మీకు ఇంచుమించుగా 1,65,000 ఎంప్లాయ్మెంట్ ఇక్కడంతా మనకి ఓ, చుట్టుపక్కల జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంది మేడం. హుహు. స్కూల్స్ ఇనిషియల్గా మనం వచ్చేసి మనకి స్టార్టింగ్లో దాదాపుగా దిల్షు నగర్ ఎల్బీ నగర్ వరకు వెళ్ళాల్సి ఉండేది. అవును. ఈ రోజు అటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మీరు యా, వచ్చినప్పుడు ఎక్కడికక్కడే మీరు సిటీ దాదాపుగా అయిపోయింది కదా. మీకు డీసెంట్రలైజ్ అయింది మేడం. అవును. హార్డ్లీ ఒక 4 to 5 kilometers లో మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ కూడా వచ్చేసినాయి. Yes. ఆ విధంగా ఇనిషియల్ గా మనకి ఏంటంటే హౌసెస్ అంతా కూడా హ్మ్. మనకి ఓన్లీ ఓపెన్ ప్లాట్ కోసం స్టార్ట్ చేసాం. అటువంటిది ఈ రోజు మనకి ఒక 3 houses వరకు మన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. హ్మ్. ఇవంతా మేడం. తర్వాత వచ్చేసి మనకి ఏబిసిడి అనే మన మోటో మేడం. ఆహా. అప్రూవల్స్, బెటర్ ప్రైస్, క్లియర్ టైటిల్, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఓ, మనకి that's so nice. డెవలప్మెంట్స్ ఇవంతా కూడా మనకి విజిబిలిటీ మనం పెట్టేస్తున్నాం. ఓకే. దాని తర్వాత మనకి వన్ స్టాప్ సొల్యూషన్ దేని గురించి అనేది బ్రీఫ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం Hmm. ఇచ్చే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, మనం ఇచ్చే అప్రూవల్స్ కానీ, Hmm. మనం ఇచ్చే అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ కానీ Hmm. ఈ వీటన్నిటిని బేస్ చేసుకొని క్లియర్గా మనకి ఎవరైనా క్లయింట్ వచ్చినప్పుడు వేరు మనకి అంతా ఫిల్టర్ చేసుకొని మనకి ఫైనలైజ్ చేసుకోకుండా వన్ స్టాప్ మీరు ఏమైతే కావాలనుకుంటున్నారో Ah. అవన్నీ మన దగ్గర ఉన్నాయన్నట్టుగా బ్రీఫ్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మేడం. ఇంకొకటి కొత్త పాయింట్ ఇక్కడ నేను సర్ప్రైజ్ పాయింట్ అంటే మిడిల్ మ్యాన్ లేరు ఇక్కడ. డైరెక్ట్ గా మన కస్టమర్ టు ఓనర్సే ఉన్నారు. దీనివల్ల ఈ మధ్యలో ఉన్న పర్సంటేజ్ అనేవి చాలా కట్ అయిపోతాయి. ఈజ్ ఇట్ రైట్ సార్? యాక్చువల్లీ క్లియర్ మేడం, 100% మేడం. వాళ్ళు ఏదో హార్డ్ అండ్ మనీ ఈ రోజు మనకి వాళ్ళు ప్లాట్ కొంటున్నారంటే పెద్ద అమౌంట్ పెట్టేసి వాళ్ళు ప్లాట్ కొంటున్నారు. ఆ క్వశ్చనింగ్ లేరు ఉండకూడదు అన్నట్టుగానే మనకి క్లియర్గా 2011 నుంచి కూడా మా దగ్గర ఏంటంటే ఏదైతే మనం బేసిక్ ప్రైస్ మన కస్టమర్కి ఇవ్వగలమో రేపు పొద్దున అప్రిసియేషన్ వాళ్ళు చూడగలరో ఆ క్వశ్చనింగ్ అంతా తీసేసి మనం ఇస్తున్నాం మేడం. కాబట్టి మన దగ్గర మిడిల్ మెన్ లేకుండానే మనకి వర్క్ చేస్తున్న కంపెనీలో వైబిఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది మనకి ఒకటి మేడం. ఎస్. తర్వాత వచ్చేసి మనకి ఈజీ యాక్సెస్ మేడం. ఇందాక మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 30 minutes జర్నీ. రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఇప్పుడు లకడీ కపూల్ నుంచి మనకి కొంగరకలానికి మూవ్ అయింది మేడం. హార్డ్లీ 15 minutes లో మనకి జర్నీ. ఫాక్స్కాన్ కంపెనీ దాదాపుగా 1 lakh ఎంప్లాయ్మెంట్తో ఫాక్స్కాన్ కంపెనీ మనకి ప్రీవియస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఆల్రెడీ మనకి ఇప్పుడు వర్కింగ్ స్టేజ్లో కూడా ఉంది. మినిమం ఎంప్లాయీస్తో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కొన్ని బ్లాక్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 15 minutes జర్నీ మేడం. వండర్లో మనకి 15 నిమిషాలేనా? వండర్లో 15 minutes మేడం. అంతే. కొంగరకలాన్ మీకు హార్డ్లీ 15 minutes మేడం. ఓ. మీకు టీసీఎస్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మీకు టోటల్ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ వింగ్స్ యూనిట్స్ అన్ని కూడా హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ వింగ్స్ యూనిట్స్ అన్ని కూడా హార్డ్లీ మీకు ఒక 10 minutes లో మీరు చేయొచ్చు. సాగర్ హైవే దాదాపు 5 kilometers మేడం. అవును. ఈ డిఫెన్స్ సెక్టర్ ఇవంతా కూడా మీకు హార్డ్లీ ఒక 5 kilometers ఏరియల్ వ్యూలో ఉన్నాయి. కోహడ ఫ్రూట్ మార్కెట్ మీకు హార్డ్లీ ఒక 10 to 15 minutes మీకు అంతే. ఇక్కడ మీకు అంటే ప్రీవియస్గా ఉండేది గడ్డెనార ఫ్రూట్ మార్కెట్ అంతా కూడా మనకి షిఫ్ట్ చేశారు మేడం. కోహెడ్లో మీకు అదొక మేజర్ అడ్వాంటేజ్ మేడం. దాదాపు 200 acres 2,000 crores తో మనకి ఫ్రూట్స్, ఫిష్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, మీట్ మార్కెట్ అన్నిటిని బేస్ చేసుకొని కోహెడ్ దగ్గర మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఢిల్లీ తర్వాత అంత పెద్ద మార్కెట్ మన కోహెడ్లోనే వచ్చింది అంటే మేడం. మనకి హైత్ నగర్ రామోజీ ఫిల్మ్ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ మధ్యలో మేడం. ఇక్కడ నుంచి మనకి వెరీ నియర్ మేడం. మీకు ఆహాహా. పెదంబర్పేట నుంచి వెరీ మన సైట్ కి హార్డ్లీ మీకు 3.5-4 kilometers లో వస్తుంది మేడం. ఓకే ఓకే ఓకే. తర్వాత వచ్చేసి మనకి ఏ Surrounding కంపెనీస్ developments. మనకి ఎంత ఎంప్లాయ్మెంట్ ఏంటి అనేది టోటల్ గా ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవంతా కూడా మనకి ఏంటంటే యాజ్ పర్ రైటప్స్ మన కంపెనీ అనౌన్స్ చేసేసి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండి కంపెనీ అనౌన్స్ చేసిన ఎంప్లాయ్మెంట్ మేడం. అదే ఇవంతా అంటే కూడా. ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ చుట్టుపక్కల వచ్చే కంపెనీలు. అంటే ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ కి, రెసిడెన్షియల్ ప్లాట్స్ కి ఎంత అవకాశం ఉంది అనేది ఈ డెవలప్మెంట్ చూసి జనరల్ గా మనం అసెస్ ఈ చేసుకోవచ్చు. ఓన్లీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మేడం. అదేనండి. దీన్ని బేస్ చేసుకుని ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా మనకి దీనికి 2 times
మనకి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు ఈ 90 lakhs విల్లా ఆన్వర్డ్స్ అన్నారు కదా మరి అవునవును మేడం. 220 స్క్వేర్ యార్డ్స్ లో మనకి 2000 SFT లో మనకి విల్లా ఇవ్వడం జరుగుతుంది మేడం. G+1 లో ఓకే మనకి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంచుమించుగా 8 months to 1 year మనకి టైం ఫ్రేమ్ పెట్టేసుకొని వాళ్ళకి విల్లా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మేడం. రైట్. ఇందులో అంటే కస్టమైజేషన్ ఉందా అండి? సపోజ్ Customization మీరు ఒక ఉంటుంది ప్లాన్ మేడం. ఇస్తారు, లేదంటే మాకు ఇలా కాదు, మాకు ఈ ప్రోడక్ట్ కాదు, లేదంటే ఈ ఫ్లోర్ టైల్స్ కాదు, మాకు ఇవి కావాలి అని అంటే మేము మార్చుకోవడానికి మనం అవకాశం ఉందా? ఏవైతే MOUలు రాసుకుంటామో ఆ టైల్స్ మనం ఇచ్చే స్పెసిఫికేషన్ వరకు 90 lakhs మేడం. వాళ్ళకి ఏదైనా అడిషనల్ కావాలంటే మనకి మార్పులు చేర్పులు అగ్రిమెంట్ లో మనకి ప్లస్ ఆర్ మైనస్ మనం Right. చేసుకోవచ్చు మేడం. Right. అదంతా దిస్ ఇస్ రియల్లీ సో నైస్ అండి. 220 గజాల్లో 90 లక్షలకి సిటీకి అతి చేరువలో చెరువులో. యా, దట్స్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే రెంట్స్ పెరిగిపోతున్నాయి, ఇందాక నేను చెప్పినట్టు అపార్ట్మెంట్స్ రేట్స్ పెరిగిపోతున్నాయి, కానీ భూమి ఎప్పటికీ కూడా డెప్రిసియేషన్ ఉంటుంది, అపార్ట్మెంట్ లాగా డెప్రిసియేషన్ ఉండదు యాక్చువల్లీ. బట్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా చాలా అఫోర్డబుల్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ పెట్టారు. చాలా సంతోషంగా ఉంది ఆ విషయం. మేడం అది మనం ఏదైతే మన ప్లాట్స్ మన దగ్గర తీసుకున్న క్లయింట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వీళ్ళందరి నేమ్స్ వాళ్ళ బోర్డు పైన మనం ఏదైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఏదైనా చూసుకున్నప్పుడు అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అయినప్పుడు మన నేమ్ చూసుకొని ఏ విధంగా హ్యాపీ ఫీల్ అవుతామో ప్రతి ఒక్క ప్లాట్ ఓనరు వాళ్ళ ఏదైతే రిజిస్ట్రేషన్ అయిన నేమ్తో మన ఎంటైర్ ప్లాట్స్ అన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్స్కి నేమ్ బోర్డ్ చేయించేసి వాళ్ళ నేమ్ ఉంచడం జరిగింది మేడం. 555 మంది ఆల్రెడీ ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న ప్లాట్ ఓనర్స్ అన్నమాట. అది ఓన్లీ ఆవాస హిల్స్ మేడం. ఇట్లా ఆ ఆవాస హిల్స్, ఆ ఆవాస మనకి ఇది వచ్చేసి ఈస్ట్, నార్త్, సౌత్, ప్రైడ్, నెక్స్ట్ ఇట్లా ఏ ఫేజ్ కి ఆ ఫేజ్ సపరేట్ బోర్డ్స్ అనేది మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది మేడం. సో నైస్ అండి. థ్యాంక్ యూ. సో నైస్ రియల్లీ. అదే వచ్చి చూసుకునే వాళ్ళకి కూడా ఎంత సంతోషంగా ఉంటుంది. సంతోషం మేడం. ప్లాట్ కి ఓనర్ని అనే సంతోషం వాళ్ళకి కలుగుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మిగతా వివరాలు మరొక పార్ట్నర్ ఉన్నారు, సో వారి నుంచి మరికొన్ని వివరాలు మీకు అందజేస్తాను.